స్థానంలో ఏ గేదెలో ఏవో ఒకటి వస్తాయి కదా, అదే వస్తాయి. గేదెలు కూడా కరెక్ట్ గా గడ్డి మేసి బాగా ఎండకు తిరిగి రావాలా. ఇక్కడ మీకు హైదరాబాదు కుప్ప తొట్ల పక్కన ఇడ్లీలు సాంబార్లు తినేవి అవి ఇచ్చే పాలు ఎక్కుంటాయి. ఇవన్నీ డేంజరే. ఇప్పుడు ఆవులంటే గడ్డి వేయాలా, ఆ గడ్డిని డైజెస్ట్ చేసుకొని దాన్ని న్యూట్రిషన్ గా మార్చుకునే శక్తి నెమరేసి ఇవ్వడము, దానికి బ్యాక్టీరియాని రిలీజ్ చేయడం, ఇది ప్రాసెస్ ఉంది. దాన్ని ఎట్లా ప్రోటీన్ ఇది ప్రాసెస్ ఉంది. అటు చేసుకుంటే అది ఆరోగ్యంగా ఉంటుంది. అది ఆరోగ్యం ఉండే ఆవు ఇచ్చే పాలు ఆరోగ్యంగా ఉంటాయి. మనము 5 లీటర్లు 2 లీటర్లు ఇచ్చే ఆవుని బ్రీడ్ చేసి బాస్ ఇండికస్ అంటాం మన బ్రీడ్ని, గోపురము గంగడోలని బాస్ టారస్ అని తయారు చేసి దానికి ఇంత పెద్ద పొదుగు 20 లీటర్ల పాలు ఈజీగా చేసి దాన్ని హాలండ్లో 1000 కిలోలు ఉండే ఆవును తయారు చేసి వాటికి ఇంత ఫీడ్లు వేసి మిషన్తో పితికేది ఇవన్నీ చేసినారు. మనం అక్కడి నుంచి తెచ్చుకొని ఈడ గడ్డి కాదంటే సస్త ఎమకలి లోపల పోయినాయి. వాటికి ఫీడ్ పెట్టి చాలా రైతు పోయినాడు. అరే ఇక్కడ లోకల్ ఫుడ్ తిని అది ఇచ్చే 2 లీటర్ల పాలు తాగి హాయిగా మంచి గరిటెలైన చాలు గంగ గోవు పాలు అని హాయిగా ఉన్నాడు కదా. ఈ పిచ్చిగా అన్నిట్లోన ఐస్ క్రీములు పాలు ఇవేమీ తిని అని. సో బాస్ వీటికి డెఫినెట్గా సైన్స్లో కూడా A2 మిల్క్ అంటారు వీటిని. ఈ గోపురము గంగడోలు ఉండే 32 రకాల జాతులు ఇంకా ఉన్నాయి. అంటే ముందు 100 ఉండేటేమో అన్ని కోసుకొని తినేసి మిగిలిండేటివి అవి. వాటిని కూడా పోతా ఉంటాయి, ఎక్స్టింట్ అయిపోతా ఉంటాయి. ఇంకా 50 తర్వాత కొన్ని కనపడకపోవచ్చు. ఇప్పుడు ఒంగోలు ఆవులు కూడా కనపడతాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, ఒంగోలు ఆవులు పోయినాయి కదా. సో ఆ బాస్ ఇండికస్ అనే వాటిలో పాలల్లో A2 కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, అది మంచిది. ఈ HF ఆవులు వీటిలో ఉండే పాలల్లో, హైబ్రిడ్ ఆవుల పాలల్లో A1 కెసిన్ ఉంటుంది, అది కార్సినోజెనిక్, అలర్జీలకు రకరకాల సమస్యలు అది కారణమని ప్రపంచంలోనే గుర్తించినారు. నేను అంత ప్రపంచంలో గుర్తించేంత సర్టిఫికెట్లు ఏమి అవసరం లేదు నాకు. వీలైన వాళ్ళు 2 ఆవులు పెట్టుకోండి, వాటికి ఏదో గడ్డి జొన్నలు సొప్ప గిప్ప వేయండి, వాటి దూడకిసి పెట్టి మీకు కావాల్సిన 1/2 లీటర్ పాలు తీసుకొని మజ్జిగ చేసుకొని హాయిగా తాగండి, అది తాగండి అంతే. ఇప్పుడు ఆ పాల్లో ఉండే కెసిన్లు ఓ ప్రాబ్లము, ఆ పాలు ప్రిజర్వ్ చేయడానికి వేసే కెమికల్స్ హైడ్రోజన్ పెరాక్సైడ్, కాస్టిక్ సోడా ఇదో ప్రాబ్లము, అది నిల్వించే ప్లాస్టిక్ కవర్ ఓ ప్రాబ్లము, దాంట్లో వేసే కాఫీ ఓ ప్రాబ్లము, దాంట్లో వేసే చక్కెర ఓ ప్రాబ్లము. ఇన్ని ప్రాబ్లమ్స్ కాఫీ తాగి నేను బాగానే ఉన్నాను అనుకుంటే నేను చేయాలా? ఓకే, మీ కిక్ రావచ్చు, కెఫిన్ కిక్ అనేది వస్తుంది, బ్రెయిన్ లేసి కూర్చుంటుంది, బట్ అది మళ్ళా గంట పడిపోతుంది, మళ్ళా సిగరెట్ తాగల్లా ఇంకోటి. అంటే మీరు మీ బుర్రలో ఉండే రిసెప్టార్స్ని పొద్దున 5 గంటలకు లేచినాం ఈ పొద్దు చూడు, మీరు ఫ్రెష్గా ఉండము, సాయంత్రం 6కే డౌన్ అవుతుంది. అంతవరకు మా రిసెప్టార్స్ యాక్టివ్గా ఉంటాయి. అట్లా అందరూ ఉండాలని నేను కోరుకునేది. నేను స్పెషల్గా పుట్లా, నేను అంటే ఏం చేయాలి అసలు మీరు ఫాలో అయ్యే విధానం తెలుసుకుందాము కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లక్ష్మి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రకృతి వనం గారితో మాట్లాడండి. ఏంటండి? చెవిలో హోల్ ఉంది. ఓకే ఓకే, ఎప్పటి నుంచి అండి ప్రాబ్లం ఉంది మీకు? 10 years నుంచి. ఓకే అమ్మా, ఇట్లా సీరియస్ సమస్యలకి అందరికీ మీరు మంచి ENT డాక్టర్ దగ్గరికి వెళ్ళి, వీలైతే పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ టెస్ట్ చేసుకొని వాళ్ళు దాన్ని మూయడానికి ఏమన్నా సర్జికల్ ప్రాసెస్లో ఉంటే చూడండి. అంతేగాని ఏదో కషాయాలు తాగితే అది అంతా పూడుకొని పోయేది అవన్నీ నమ్మద్దు. మీరు మంచి డాక్టర్ దగ్గరికి మంచి హాస్పిటల్ పోయి చేసుకోండి. మళ్ళీ మీ జీవన విధానం మార్చుకొని మీరు యాక్టివ్గా ఉండి ఆరోగ్యం కాపాడుకునే దానికి మాత్రమే మేము ఈ కొర్రలు సామలు తినమంటాము, మార్నింగ్ వాకింగ్ చేయమంటాము, జీవన విధానం మార్చుకోమని చెప్తాము. ఓకే.